సోదర సోదరీమణులారా, నా పేరు ఎడవల్లి రమణమూర్తి. నాకు టీఏజీసీకి 50 ఏళ్ల అవినావ సంబంధం. 1971లో స్థాపించిన టీఏజీసీ ఈ ఏడాది అంటే 2021కి 50 ఏళ్ళు నిండి స్వర్ణోత్సవం చేసుకుంటోంది. 1971లో టీఏజీసీ స్థాపించిన ఫౌండింగ్ ఫాదర్స్లో నేను కూడా ఒకటిని అని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నాను. ఈ రోజుల్లో మనిషికి 50 ఏళ్ళు నిండడం ఒక గొప్ప విషయం ఏమీ కాదు. కానీ టీఏజీసీ వంటి ఒక తెలుగు సంస్థ 5 దశాబ్దాలు అంటే 50 ఏళ్ళు విచ్ఛిన్నంగా ఇంతకు అంతాయి 10 అభివృద్ధి చెంది మొత్తం అమెరికాలో ఉన్న అన్ని తెలుగు సంస్థల కన్నా అగ్రస్థానం వహించడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. అందుకు ప్రధాన కారణం మీలాంటి సభ్యులు, అభిమానులు, పోషకులు, కార్యకర్తలు, ప్రతిఫలం ఆశించని అంటే ఏమీ తిరిగి ఆశించని వాలంటీర్లు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సరిగ్గా 25 ఏళ్ల కిందట టీఏజీసీకి 25 ఏళ్ళు నిండిన పర్వదినం. ఆ ఏడాది అంటే 25 ఏళ్ల కిందట 1996లో టీఏజీసీ రజతోత్సవం జరుపుకున్న ఏడాది. నేను 6 ఏడాదికి టీఏజీసీ ప్రెసిడెంట్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ ఏడాది మేము వరుసగా 2 రోజులు అంతర్జాతీయ స్థాయిలో రజతోత్సవం జరుపుకున్నాం. అప్పుడు ఆంధ్రదేశం నుండి, అమెరికాలో చుట్టుపక్కల రాష్ట్రాల నుండి అనేక మంది కళాకారులు, సీనారే వంటి సాహిత్యవేత్తలు, రాజకీయ ప్రముఖులు తమ తమ బహుముఖ ప్రజ్ఞలతో అందరినీ ఆకట్టుకుని ముగ్ధుల్ని చేశారు. అదే కాకుండా అప్పటి వరకు ప్రతి ఏడాది టీఏజీసీకి ప్రెసిడెంట్గా ఉన్న 25 మందిని వేదిక మీదకి పిలిచి సీనారే గారి చేతుల మీదుగా సత్కరించిన దృశ్యం నాకు ఇప్పటికీ కూడా కళ్ళకు కట్టినట్టుంది. అంతేకాదు, ఆ సందర్భంలో మేము తెలుగు వెలుగు ప్రత్యేక సంచిక కూడా ప్రచురించడం జరిగింది. ఇంకా నా గురించి చిన్న బ్రీఫ్గా చెప్పాలి కదా. నేను 1996లో 25th యానివర్సరీకి ప్రెసిడెంట్గా ఉండడమే కాక టీడీఎఫ్ అంటే తెలుగు డెవలప్మెంట్ ఫౌండేషన్ అని టీఏజీసీకి సంబంధించిన ఒక వింగ్ అన్నమాట. ఆ టీడీఎఫ్ ద్వారా మేము ఇండియాలో చాలా ప్రాజెక్ట్స్ చేశాము. చాలామంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రాజెక్ట్స్ కూడా చేయించుకున్నారు. ఆ టీడీఎఫ్కి 15 ఏళ్ళు నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండి ప్రతి ఏడాది ఎవరు ప్రెసిడెంట్ అవుతే వారితో పాటు పనిచేశాను. మొట్టమొదటి ప్రోగ్రాం నా జ్ఞాపకం ఏంటంటే మన ఘంటసాల గారు చికాగో కాన్సర్ట్ ఇప్పటికీ నాకు కళ్ళ కట్టినట్టుంది. అది కాకుండా మొదటి 2-3 ఏళ్ళు టీఏజీసీ స్థాపించిన తర్వాత ముఖ్యంగా సినిమాలు తెప్పించి ఇండియా నుంచి ఒక ప్రొజెక్టరు లేకపోతే ఒక హాలు రెంట్ చేసి ఆ సినిమాలు చూపించేవాళ్ళం. అదేమంత తేలికైన పని కాదు. ఆ సినిమాలు చూపించిన తర్వాత ఆ రీళ్ళన్నీ, ఇది 35mm రీళ్ళు అనమాట. అంటే పెద్ద పెద్ద రీళ్ళు 5, 6 పెద్ద పెట్టెలో పెట్టి నెక్స్ట్ ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించడం ఒక పెద్ద టాస్క్ అనమాట. అది కష్టం. సరే, టైము అవుతున్న కొద్దీ అంటే ప్రతి ఏడాది కూడా మన తెలుగు వాళ్ళు చాలామంది సంఖ్య పెరగడం, దానికి అనుగుణంగా న్యాచురల్గా మరికొన్ని సంస్థలు ఉద్భవించడం, అందులో తప్పేం లేదు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అన్ని సంస్థలు కూడా అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు సహాయపడుతూ చాలా చక్కగా తమ తమ సంస్థలను తీర్చిదిద్దడం చాలా సంతోషకరమైన విషయం. అది కాకుండా నాకు తెలిసినంత వరకు ఈ 50 ఏళ్ళు కూడా టీఏజీసీకి తను ముఖ్యంగా సంక్రాంతి, ఉగాది, వనభోజనం, దీపావళి ఈ 4 తప్పనిసరిగా
చాలా పెద్ద ఎత్తున చేసే టీఏజీసీ చేయడమే కాకుండా మిగిలిన సంస్థలకు మార్గదర్శకంగా ఉండడం చాలా గర్వించవలసిన విషయం. మా అందరి తరఫున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు, నా నమస్సుమాంజలు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నేను మీ యశస్వి కొండేపూడి. ముందుగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో మెంబర్స్ అందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం టీఏజీసీ వారు 50th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో టీఏజీసీ మెంబర్స్ అందరికీ నా కంగ్రాచులేషన్స్. అండ్ నేను ఈవేళ మీతో టైం స్పెండ్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్. Good evening. I hope this is still evening. అందరికీ నమస్కారం అండి. నా పేరు రఘు బడ్డి. నేను 1988లో టీఏజీసీకి ప్రెసిడెంట్గా ఉన్నాను. అందరికీ ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షలు. దిస్ బీయింగ్ గోల్డెన్ జూబ్లీ ఇయర్, it's a thrill for me to sit or stand before you and speak a few words. So going back to memory lane, there was no social media in those days. That poses a lot of challenges. So it's up to the Telugu Association of Greater Chicago to keep the communication together. And there was no WhatsApp, there was no Facebook. So that was a big challenge. And the other challenge I faced was running 12 issues of Telugu Velugu. In fact, it's a continuation of the issue I mentioned before, to keep the communications of Telugu people together. So what happened was, the person that was supposed to run Telugu Velugu magazine, he suddenly left and went to India. So I had to hold that extra responsibility also. మునుపు నా ముగ్గురు అధ్యక్షులు ఎవరంటే, 1985లో వెంకటేశ్వర గారు వేలూరి, 1986లో దామరాజు మూర్తి గారు, 1987లో రాణి సంయుక్త చింతం గారు. వీళ్ళు ముగ్గురు హేమాహేమీలు, తెలుగు సాహిత్యంతో బాగా పరిచయం ఉన్నవాళ్ళు. వీళ్లకు తెలుగు వెలుగు రన్ చేయడం అంటూ అదే పెద్ద సమస్య ఏం కాదు, కానీ నాకు అది ఛాలెంజ్గా తయారైంది. బట్ ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్, writing editorials and bringing pictures of Telugu people. తర్వాత సమస్య ఏమిటంటే, running the programs. We had to run 12 programs. Of course, two programs ఏమిటంటే అది పిక్నిక్ల కింద వస్తుంది. కానీ అది టానా కన్వెన్షన్ ఇయర్ కాదు. టానా కన్వెన్షన్ ఇయర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే, some of the programs are already there. ఇండియా నుంచి చాలా మంది ఆర్టిస్ట్ వస్తూ ఉంటారు, టానాకు ముందు టానా తర్వాత కూడా. సో ఈజీగా అరేంజ్ చేయొచ్చు. కానీ నా కేసులో, బికాజ్ ఇట్ వాస్ 1988 అండ్ దేర్ వాజ్ నో టానా, వీ హ్యాడ్ టు వర్క్ హార్డర్ టు పుట్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ మంత్. తర్వాత సమస్య ఏమిటంటే, అఫ్ కోర్స్ అందరూ ఫేస్ చేసేదే ఇది, దట్స్ అబౌట్ ఫైనాన్సెస్. మేము ఆ రోజుల్లో కలెక్ట్ చేసే ఇయర్లీ ఫీ వచ్చేసి ఓన్లీ $35, అండ్ దట్ వాస్ నాట్ నియర్లీ ఎనఫ్ టు రన్ ది ప్రోగ్రామ్స్, అరేంజ్ పిక్నిక్స్ అండ్ డూ ఆల్ దట్. సో we had to go to Diwan Avenue and ask people, request people for donations. And also there were Telugu people are very, very generous people. సో అది చాలా మంది బాగానే డొనేట్ చేసేవాళ్ళు. సో ఆ సమస్య తీరిపోయింది. ఇవ్వండి, 2021 అంటే ఈ సంవత్సరం, బీయింగ్ ది పాండమిక్ ఇయర్, pandemic is still pretty much around. It's going to dampen somewhat. I know that's the reality of life. But with your enthusiasm and with your passion, I'm sure it's going to be a very stellar year that can go into record books. Thank you and good night. Hi everybody, I'm Congressman Raja Krishnamurthy. Namaste and Bagunara. Congratulations to TAGC on its 50th
anniversary. What a milestone. And thank you to Venkat Gunaganti for inviting me to address you. Thank you for the leadership of all of the past boards of directors, past presidents, past executives, and of course, most importantly, all the volunteers who have helped TAGC celebrate so many important yearly events and festivals. I'm so honored to be able to address you, to participate in many of your past events, and I look forward to participating in your future ones. Happy 50th birthday. చికాగో తెలుగు వారందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ శ్యామోహన్ పుప్పాల. టీఏజీసీ నిర్వహిస్తున్న 2021 విర్చువల్ ఉగాది కార్యక్రమాన్ని మీకు అద్భుతంగా అందిస్తున్న టీఏజీసీ బోర్డ్ ప్రెసిడెంట్ శ్రీ వెంకట్ గనుగంటి గారి టీంకి నా హృదయపూర్వ అభివందనములు. నేను టీఏజీసీ ఆవిర్భవించినప్పటి నుండి ఎల్లప్పుడూ టీఏజీసీని ప్రోత్సహిస్తూ బోర్డులో పనిచేసే వైస్ ప్రెసిడెంట్గా నా సేవలు అందించి ఈ సంస్థను అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరికీ అభివందనములు. మున్ముందు అందరూ కలిసి ప్రోగ్రాం జరుపుకొని యథాప్రకారంగా ముందులాగా అందరూ కలిసి ప్రోగ్రాంని జరిపించుకుందామని ఆశిస్తూ మళ్ళీ అందరికీ ఈ 2021 ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.